హలో ఫ్రెండ్స్, లే, లదాఖ్ ఈ ప్రాంతాలన్నీ కూడా భారతదేశంలో చాలా ప్రధానమైన ఏరియాలు అయినప్పటికీ కూడా మనకు చాలా తక్కువ పరిచయం ఉన్న ప్రదేశాలుగా ఇప్పటివరకు ఉండేవి. మనాలి తర్వాత చాలా వరకు ప్రయాణం చాలా కఠినంగా ఉంటుంది. నిజానికి అక్కడంతా కూడా పాస్ అంటారు, అంటే మనుషులు వెళ్ళడానికి వీలుగా ఉండే లోయలు, కొండలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. మంచుతో కప్పబడి ఉంటాయి. దాదాపుగా సంవత్సరంలో 6 నెలల పాటు అక్కడికి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళని ఇటువైపుకు రావడానికి కానీ వాళ్ళని కలవడానికి కానీ చాలా కష్టంగా ఉంటుంది. ఇంక్లూడింగ్ రేషన్, ప్రభుత్వం ఇచ్చే రేషన్ సామాన్లు కూడా వాళ్ళకి 6 నెలలకు సరిపడా ఇచ్చేసి 6 నెలలు ఆ విధంగా ఉంటారు. వాళ్ళకి ఎటువంటి జబ్బులు చేసినా ఇంకో ప్రదేశానికి వెళ్ళడం కష్టంగా ఉంటుంది. మన వాళ్ళు ఎవరైనా సరే టూరిజంకి కావచ్చు, ఇతర పనులకు కావచ్చు, అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది. వీటన్నింటినీ దూరం చేయడానికి ఇప్పుడు టన్నల్స్ నిర్మిస్తూ ఉన్నారు. ఉదాహరణకు రీసెంట్గా కొన్ని సంవత్సరాల క్రితం అటల్ టన్నల్ ఓపెన్ చేశారు. ఆ అటల్ టన్నల్ ద్వారా చాలా వరకు ప్రదేశాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. భారతదేశ చరిత్రలోనే అత్యంత కఠినమైన టన్నల్ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతోంది. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అదే హిమాలయాల మధ్యలో మంచుతో కప్పబడి ఉన్న జోజిలా పాస్. ప్రతి సంవత్సరం ఈ వింటర్ సీజన్లో లదాఖ్ ప్రాంతం భారతదేశం నుండి పూర్తిగా వేరైపోతుంది. ఈ కారణం ఏంటంటే భయంకరమైన మంచు. ఆ మంచు తుఫానుల మధ్యలో కూడా లదాఖ్కు మార్గం అందించడానికి కేంద్ర ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ఈ ప్రాజెక్ట్ పేరు జోజిలా టన్నల్. మన రాష్ట్రానికి చెందిన మెగా ఇంజనీరింగ్ సంస్థ ఈ చరిత్రాత్మక ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఈ టన్నల్ కశ్మీర్లోని బల్తాన్ను లదాఖ్లోని మినీ మార్గ్తో కలుపుతుంది. ఇది సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో ఉన్న జోజిలా పాస్ కిందుగా వెళ్తుంది. ఇది ఏషియాలోనే అతి ఎత్తైన రోడ్ టన్నల్. ఈ మొత్తం టన్నల్ పొడవు 13.15 కిలోమీటర్లు. కానీ ఈ ప్రాజెక్ట్ మొత్తం పొడవు 30 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ఖర్చు సుమారుగా 6,809 కోట్ల రూపాయలు. ఇప్పటికే 75% వరకు ఈ టన్నల్ పనులన్నీ కూడా పూర్తయిపోయాయి. ఈ టన్నల్ను న్యూ ఆస్ట్రిన్ టనలింగ్ మెథడ్ అనే విధానంలో నిర్మిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యాధునిక టనలింగ్ టెక్నిక్లలో ఒకటి. ఇది 2 లైన్ల టన్నల్. ఇందులో సీసీటీవీ కెమెరాలు, రేడియో కంట్రోల్ సిస్టమ్, 24 గంటలు పవర్ బ్యాకప్ వంటి సదుపాయాలుంటాయి. ఇంకా దీంతో సంవత్సరం పొడవునా కనెక్టివిటీ ఉంటుంది. ఇదివరకే చెప్పుకున్నట్లుగా మంచు కారణంగా శీతాకాలంలో అంటే వింటర్లో జోజిలా పాస్ మూసివేయబడుతుంది. కానీ ఈ టన్నల్ పూర్తయ్యాక లదాఖ్ ప్రాంతం ఇక ఎప్పుడూ భారత్తో కలిసే ఉంటుంది. ప్రస్తుతం జోజిలా పాస్ దాటడానికి 3 గంటల సమయం పడుతోంది. కానీ ఈ టన్నల్ పూర్తయిన తర్వాత జస్ట్ 20 మినిట్స్లో దీన్ని దాటచ్చు. ఈ లదాఖ్ ప్రాంతం చైనా, పాకిస్తాన్ సరిహద్దుల వద్ద ఉండడంతో ఈ టన్నల్ భారత ఆర్మీకి కూడా లాజిస్టిక్స్, మొబిలిటీని భారీగా పెంచుతుంది. ట్రేడ్, టూరిజం, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో స్థానిక ప్రజలకు అంటే అక్కడుండే ప్రజలకు ఈ టన్నల్ కొత్త అవకాశాలు ఇస్తుంది. ఇక మంచు తుఫాను, ల్యాండ్ స్లైడ్స్ వంటి ప్రమాదాల బారిన పడకుండా జోజిలా పాస్ పూర్తిగా సురక్షితంగా మారుతుంది. ఈ ప్రాజెక్ట్పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెషన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.